ఈరోజు మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి బాగా ఈజీగా ఉండే టెన్స్ ఒకటి నేర్చుకుందాం. ఇది మీరు వింటే కనుక మీరు ఇంగ్లీష్లో ఒక పాట చాలా కరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. అంత ఈజీ టెన్స్. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, నేను ఈ ఆఫీసులో 10 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నా, ఆవిడ గంట నుంచి నిద్రపోతుంది, నేను విజయవాడలో 50 సంవత్సరాల నుంచి ఉంటున్నా, వాడు పొద్దున్నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఈ విధంగా మనం సెంటెన్సెస్ చెప్తూ ఉంటాం అందరికీ. అవి చెప్పడానికి ఇంగ్లీష్లో మనకి ఒక మంచి టెన్స్ ఉంది, చాలా ఈజీ టెన్స్. దాని పేరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, పేరులోనే మనకి 3 టెన్స్లు కనబడుతుంది. ఇప్పుడు జరుగుతుంది, పర్ఫెక్ట్ అయిపోయింది, కంటిన్యూస్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ ఆఫీసులో 20 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాను. నేను పనిచేస్తున్నాను ఈ ఆఫీసులో ఎప్పటి నుంచి 20 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు పనిచేస్తున్నారు ఆఫీసులో, కాబట్టి ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు జరుగుతుంది, 20 సంవత్సరాలు పనిచేసేసారుగా మీరు ఆఫీసులో, అయిపోయింది. ఇప్పుడు ఇంకా జరుగుతుందిగా పని, అది అంటే ప్రజెంట్లో జరుగుతుంది, కొంతకాలం అయిపోయింది అనేటువంటి మీనింగ్ అనమాట. ఇక్కడ చూడండి, ఐ, వి, యూ, దే, వీటికి మనం హ్యావ్ బీన్ అనేది రాసుకోవాలి. ఇక్కడ వీటికి మనం హ్యావ్ బీన్ అనేది రాసుకోవాలి. తర్వాత మీరు చేసే పనికి ఐఎన్జీ పెట్టండి, అంతే దీనిలో చెప్పేది. రైట్, ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఈ ఆఫీసులో 10 సంవత్సరాల బట్టి పనిచేస్తున్నా. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 10 years. I have been working in this office for 10 years. We have been working in this school for 2 years. Right. You have been playing cricket for 1 hour. They have been asking questions since morning. పొద్దున్న నుంచి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. ఈ విధంగా మనకి చాలా సింపుల్ అండ్ యూస్ఫుల్ టెన్స్ అనమాట. ఎప్పుడైనా సరే మీరు, నేను ఇంతకాలం బట్టి పనిచేస్తున్నా, ఆడి పొద్దున్నుంచి ఆడుకుంటున్నాడు, నేను విజయవాడలో 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నా అని చెప్పడానికి మీకు ఉపయోగకరమైనటువంటి టెన్స్ ఏంటంటే అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక్కడ మీరు హ్యావ్ బీను, హ్యాస్ బీను వాడాలి. వాడి పక్కన ఐఎన్జీ పెట్టుకోవాలి, అంతే. రైట్. ఆవిడ పొద్దున్నుంచి నిద్రపోతుంది. She has been sleeping since morning. పొద్దున్నుంచి ఆవిడ నిద్రపోతూ ఉంది. రైట్. అతను పొద్దున్నుంచి హోంవర్క్ చేస్తున్నాడు. ఎలా రాస్తారు? he has been doing homework. పొద్దున్నుంచి అన్నాడు కానీ మీకు ఎన్ని గంటలో చెప్పలేదుగా. ఎన్ని గంటలో చెప్పకపోతే మీరు సిన్స్ అని రాయాలన్నమాట. He has been doing homework since morning. She has been doing homework since morning. He has been doing homework since morning. అంతకుమించి ఏమీ లేదు దీనిలో. హ్యావ్ బీను ఐఎన్జీ పెట్టండి, హ్యాస్ బీన్ ఐఎన్జీ పెట్టండి. హ్యావ్ ఎవరికి వస్తుందో మీకు తెలుసు, ఐ వి యూ దే, వీటికేమో హ్యావ్ బీన్ పెట్టండి. ఈ షీట్లకు వచ్చేటప్పటికి మీరు పెట్టండి. రాజు అన్నా అనుకోండి, రాజు వచ్చినప్పుడు మీరు హ్యాజ్ రాయాలి, ఎందుకంటే హీ కాబట్టి. రాణి, షీ కాబట్టి హ్యాజ్ పెట్టండి. డాగ్ అన్నాను, ఇప్పుడు చూడండి, ఆ కుక్క పిల్ల పొద్దున్నుంచి ఆడుతుంది అని చెప్పాను అనుకోండి. ది డాగ్ ఇట్ అనమాట. డాగ్ అంటే ఇట్. సో ది డాగ్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. పొద్దున్నుంచి అన్నాం కానీ ఎన్ని గంటలో మీకు చెప్పలే. ఎన్ని గంటలో అని కనుక చెప్తే ఫర్ అనేది రాయాలి. ఎన్ని గంటలో అని చెప్తే కనుక ఫర్ అని చెప్పి రాయాలి. ఇప్పుడు చూడండి, ఆవిడ పొద్దున్నుంచి ఇల్లు క్లీన్ చేస్తుంది. ఇల్లు శుభ్రం చేస్తుంది. షీ హ్యాస్ బీన్ క్లీనింగ్ ద హౌస్ సిన్స్ మార్నింగ్. అలాగా. రైట్. అతను 2 గంటల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. 2 గంటలు టైం ఇచ్చేశాడు. He has been playing cricket for 2 hours. ఈ విధంగా. రైట్. అతను ఈ కాలేజీలో
15 సంవత్సరాల బట్టి చెప్తున్నాడు. అతను ఈ కాలేజీలో 15 సంవత్సరాల బట్టి చెప్తున్నాడు. హీ హ్యాస్ బీన్ టీచింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ 15 years. టైం ఇచ్చేసాడు కాబట్టి ఫర్ పెట్టాలన్నమాట. చాలా ఈజీ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఎప్పుడు వాడతారు అంటే ఒక పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉంది, ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉంది. రైట్. అతను ఐఏఎస్కి 3 సంవత్సరాల బట్టి అపియర్ అవుతున్నాడు. హీ హ్యాస్ బీన్ అపియరింగ్ ఫర్ ది ఐఏఎస్ ఎగ్జామ్ ఫర్ 3 years. He has been appearing for the IAS exam for 3 years. అతను పొద్దున్నుంచి తింటూనే ఉన్నాడు. ఎప్పుడు వాడాలో తెలుసుకోండి మీరు టెన్స్. ఎప్పుడు వాడాలి అంటే ఒక పని ఇంతకు ముందు స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉంది. అతను పొద్దున్నుంచి తింటున్నాడు అంటే కొంతకాలం అయిపోయింది, కొంత టైం అయిపోయిన తర్వాత ఇంకా జరుగుతూ ఉంది. రైట్. The boy has been eating since morning. ఈ విధంగా మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. చాలా ఈజీ టెన్స్, యూస్ఫుల్ టెన్స్. మనకి ఇది బాగా మనకి ఉపయోగపడతా మనకి ఉంటుంది అని చెప్పి మనం చెప్తాం అనమాట. రైట్. మీకు అర్థమైంది అనుకుంటా ఎలా వాడతారు ఏంటనేది. ఓకే. రైట్. ఆవిడ పొద్దున్నుంచి బట్టలు ఉతుకుతుంది. షీ హ్యాస్ బీన్ ఐఎన్జీ పెట్టాలి ఇక్కడ పనికి. షీ హ్యాస్ బీన్ వాషింగ్ క్లోత్స్ సిన్స్ మార్నింగ్. వాళ్ళు పొద్దున్నుంచి వాడుతున్నారు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours అని చెప్పండి టైం ఇస్తే, లేకపోతే సిన్స్ మార్నింగ్ అని చెప్పండి. రైట్. వీ హ్యావ్ బీన్ ఈటింగ్ ఫర్ 1 hour. రైట్. వాళ్ళు పొద్దున్నుంచి కొట్టుకుంటూ ఉన్నారు. దే హ్యావ్ బీన్ ఫైటింగ్ సిన్స్ మార్నింగ్. పొద్దున్నుంచి వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నారు. రైట్. అతను 2 గంటల నుంచి రాస్తూ ఉన్నాడు, లేకపోతే నేను 2 గంటల నుంచి రాస్తూ ఉన్నా. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఫర్ 2 hours. ఈ విధంగా మీరు ఇది బాగా వాడడం నేర్చుకోండి. చాలా ఈజీ టెన్స్. హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ పెట్టండి, పక్కన ఐఎన్జీ పెట్టండి, అంతే సెంటెన్స్. ఎప్పుడు వాడతారు దీన్ని? కొంతకాలం బట్టి జరుగుతూ ఉంటే అని రాయాలి. ఇప్పుడు జరుగుతున్నప్పుడు వాడకూడదు. ఆల్రెడీ కొంతకాలం మీరు పనిచేసి ఇంకా చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మాత్రమే మనం ఈ టెన్స్ ఇంగ్లీష్లో వాడటానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో బాగా నచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అనమాట.